6వ సంవత్సరము మొదటి ఆదివారము సండే స్కూల్ పిల్లలతో కలిసి మీ వాక్యము ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అని మీరు మాకు సెలవిచ్చారు ప్రభువా. మీ చిన్న పిల్లల హృదయాలలో మేము నాటుతున్న వాక్యపు విత్తనాలు వారి హృదయాంతరంగములో బహుగా ఫలించి వారి జీవితాలను పరిశుద్ధమైనవిగా, యథార్థమైనవిగా, మీ ఎదుట నిర్దోషమైనవిగా తీర్చిదిద్దినట్లుగా మీ లేఖనములను వారి హృదయాంతరంగములలో ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీ కొందనాలు చిన్న మనసులకు మీ వాక్యాన్ని అర్థం చేసుకునే గొప్ప ప్రత్యక్షతను దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రైట్ పిల్లలు, ఈరోజు సమూయేలు గురించి నేను చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 10వ వచనము. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. సమూయేలు అనే ఒక చిన్న పిల్లవాడు అప్పుడే పాలు విడిచిన ఒక చిన్న పిల్లవాడు దేవుని మందిరంలో రాత్రి సమయంలో పడుకున్నప్పుడు దేవుడు సమూయేలును పిలిచాడంట. సాధారణంగా దేవుడు గొప్ప గొప్ప భక్తులతో మాట్లాడుతూ ఉంటాడు, బాగా ప్రార్థన చేసేవారితో, బాగా పరిశుద్ధంగా జీవించేవారితో దేవుడు మాట్లాడతాడు. కానీ ఇక్కడ దేవుడు చిన్న పిల్లవాడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు రాయించాడంటే, చిన్నపిల్లలైన మీరు దేవుని స్వరం వినడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవుని స్వరము వినడము. మీ తల్లిదండ్రులు ఎలాగైతే మీతో మాట్లాడుతున్నారో అలాగే దేవుడు కూడా మీతో మాట్లాడతాడు. దేవుని స్వరాన్ని ఎప్పుడైనా విన్నారా? వినలేదా? ఎప్పుడైనా వినబడిందా దేవుని స్వరం మీకు? దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడాడా? దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుని స్వరాన్ని మీరు వినాలి. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఒక 2 కారణాలు చెప్తాను. అవి మీరు తెలుసుకున్నారనుకో, అప్పుడు దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. దేవుని స్వరం మీకు వినబడుతుంది. సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, సమూయేలు పుట్టకముందు వాళ్ళ తల్లి అయిన హన్న, సమూయేలు తల్లి పేరు చెప్పండి, హన్న పిల్లలు లేరు హన్నకి. అప్పుడు హన్న ఏం చేసిందంటే, దేవుని మందిరంలోనికి వెళ్ళి బాగా ఏడుస్తూ ప్రార్థన చేసుకుంది. ఏమనంటే, ప్రభువా నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు పుట్టలేదు, నీవు నాకు ఒక మగబిడ్డను దయచేయి అని సమూయేలు తల్లి అయిన హన్న ప్రార్థన చేసుకుంటే ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటే, అప్పుడు ఆ మందిరంలో ఉన్న సేవకుడైన ఏలి వచ్చి హన్నతో మాట్లాడుతూ, నీవు చేసుకున్న ప్రార్థన మనవిని దేవుడు ఆలకించి నీకు దేవుడు ఒక బిడ్డను దయచేస్తాడమ్మా అని యాజకుడు చెప్తాడు. చెప్పినట్టుగానే తరువాత సంవత్సరము హన్నాకు సమూయేలు పుడతాడనమాట. సమూయేలు పుట్టక ముందు సమూయేలు తల్లి హన్న దేవునికి ప్రార్థన చేస్తూనే ఒక మొక్కుబడి చేస్తుంది. ఏమనంటే, నీవు నాకు ఒక బిడ్డనిస్తే మరలా ఆ బిడ్డను నీ కొరకే నేను ప్రతిష్ఠిస్తాను. అంటే నీవు నాకు ఇచ్చిన కుమారుడు నీ మందిరములోనే ఉంటాడు, నీ సేవే చేస్తాడు, నీకే ప్రతిష్ఠిస్తాను, సమర్పిస్తానని సమూయేలు తల్లి అయిన హన్న దేవునికి మొక్కుబడి చేస్తుంది. చెప్పండి, ఏమని మొక్కుబడి చేసింది? నీవు నాకు ఒక బిడ్డనిస్తే మరలా ఆ బిడ్డను నీకే ఇచ్చేస్తాను. దేవునికి ఇవ్వడం అంటే అర్థం ఏంటి? దేవుని మందిరములోనే సమూయేలు ఇంకా ఉండాలి. సమూయేలు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలోనే ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, మందిరంలో పనులు చేయాలి, మందిరంలో యాజకుడు సేవకుడు చెప్పిన మాట వినాలి, ఇంకా ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కుదరదు. అలాగా సమూయేలు తల్లి అయిన హన్న ప్రతిష్ఠించి ప్రార్థన చేసుకుంది. అయితే సమూయేలు పుట్టిన తర్వాత సమూయేలుకి పాలిస్తూ పెంచుతూ అలా సమూయేలు కొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు, మాటలు అర్థం చేసుకునే వయసు వచ్చినప్పుడు, మీ అందరికీ మాటలు అర్థమవుతున్నాయి కదా? తల్లిదండ్రులు ఏదైనా చెప్తే మీకు అర్థమవుతుంది కదా? బయటికి వెళ్ళు, లోపలికి రా, కూర్చో, తిను అంటే మీకు అర్థమవుతుందా?
అలాగే సమూయేలుకి మాటలు అర్థమయ్యే వయసు వచ్చినప్పుడు అప్పుడు హన్న చెప్పడం ప్రారంభించింది సమూయేలుకి. ఏమన్నా తెలుసా? ఇదిగో నువ్వు పుట్టకముందు నేను దేవునికి ప్రతిష్ఠించుకున్నాను, మొక్కుబడి చేసుకున్నాను. ఏమని మొక్కుబడి చేసుకుంది? నీవు పాలు విడిచిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి మందిరంలో వదిలేస్తాను, నువ్వు దేవుని సేవ చేయాలి, దేవుని సేవ కొరకు నిన్ను ఇస్తానని నేను మొక్కుబడి చేసుకున్నాను అని సమూయేలుతో హన్న చెప్పింది. ఎవరు చెప్పారు? సమూయేలుతో ఎవరు చెప్పారు? ఏమని చెప్పింది? నీవు పాలు విడిచిన తర్వాత, అంటే పాలు త్రాగడం మానేసిన తర్వాత నీవు ఎక్కడ ఉండాలి? మందిరంలోనే ఉండాలి. మరి ఇంటి దగ్గర ఉండడానికి కుదరదు. అమ్మతో నాన్నతో ఎవరితో ఉండడానికి, ఇంటి దగ్గర ఉండడానికి కుదరదు. సమూయేలు ఎక్కడ ఉండాలి? మందిరంలోనే ఉండాలి అని హన్నా చెప్పింది. హన్నా చెప్తే సమూయేలు సరే అని చెప్పాడు. సరే అని చెప్పి పాలు త్రాగడం మానేసిన తర్వాత, సమూయేలు కొంచెం ఎదిగిన తర్వాత, పాలు త్రాగడం మానేసిన తర్వాత అప్పుడు హన్నా తీసుకెళ్ళి సమూయేలును అక్కడ మందిరములో ప్రతిష్ఠించింది. అప్పుడు సమూయేలు ఏం చేశాడో నేను చదువుతున్నాను చూడండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. సమూయేలుకి తల్లి ఏం చెప్పింది? నేను మందిరంలోకి తీసుకెళ్తాను, అక్కడ నిన్ను వదిలేస్తాను, నీవు అక్కడే ఉండాలని చెప్పింది. చెప్పి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సమూయేలు తల్లి తీసుకెళ్ళి మందిరంలో వదిలేసింది. వదిలేస్తే సమూయేలు ఏం చేశాడో తెలుసా? వెంటనే అక్కడే ప్రార్థన చేసుకుని తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. మీరైతే ఏం చేస్తారు? దేవుని మందిరంలో మిమ్మల్ని వదిలేసి అమ్మ వెళ్ళిపోతే ఇంటికి ఏం చేస్తారు? అమ్మ నీతో పాటు నేను వచ్చేస్తానని ఏడుస్తారు. కానీ సమూయేలు తల్లి చెప్పిన మాట విన్నాడు. ఎవరి మాట విన్నాడు? మీరు ఏం చేయాలో తెలుసా? దేవుడు మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. పిల్లలకు దేవుడు ఒక దేవుని ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటో తెలుసా ఆజ్ఞ? నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞ నేను మీకు గుర్తు చేస్తాను బైబిల్లో నుండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. జాగ్రత్తగా వినండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? పిల్లలు వినండి. మీరు ఈ దేశంలో ఎక్కువ కాలం బ్రతకాలంటే, ఎంతకాలము? మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలుసా? భూమి మీద ఎన్ని ఇయర్స్ బ్రతుకుతామో తెలుసా? 70 ఇయర్స్. చెప్పండి. ఒకవేళ ఎక్కువ బలం మనకుందనుకో 80 ఇయర్స్ బ్రతుకుతాం. ఎన్ని ఇయర్స్ బ్రతుకుతాం? ఈ 70 ఇయర్స్ 80 ఇయర్స్ ఒకవేళ మనం బ్రతకాలి అనుకుంటే మనం ఏం చేయాలో తెలుసా? తల్లిని తండ్రిని సన్మానించాలి. అంటే మీ మమ్మీని మీ డాడీని, లేదా మీ అమ్మను మీ నాన్నను, మీ తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకొక వచనం చదువుతాను చూడండి. సన్మానించడం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. సన్మానించుము అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండడము. విధేయులై ఉండడం అంటే మాట వినడం. చెప్పండి, ఏం వినాలి? ఎవరి మాట వినాలి మీరు? అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట. చెప్పండి, ఎవరు చెప్పిన మాట వినాలి? మీ డాడీ మీకు ఏం చెప్తున్నారో, మీ మమ్మీ మీకు ఏం చెప్తున్నారో వాళ్ళ మాటలు వినాలి. బయటికి వెళ్ళొద్దు అన్నారనుకో వెళ్ళకూడదు. అల్లరి చేయొద్దు అన్నారనుకో చేయకూడదు. అబద్ధాలు ఆడకూడదు అన్నారనుకో ఆడకూడదు. అవునా? కానీ మీరు వింటున్నారా? ఒకరినొకరు కొట్టుకోవద్దు అని అన్నారనుకో ఏం చేయాలి? మీరు అప్పుడప్పుడు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చెప్పుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, చిన్న చిన్న అబద్ధాలు ఆడడం చేస్తున్నారా? అలా చేయొచ్చా? చేయకూడదు కదా. అమ్మ నాన్న ఏ మాట చెప్తే ఆ మాటకి మీరు ఏం చేయాలి?
వినాలి. అర్థమవుతుందా? అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట మీరు ఏం చేయకూడదు, ఎదిరించకూడదు. అలా ఎదిరించకుండా వాళ్ళు చెప్పిన మాట వింటే మీకు మేలు కలుగుతుందంట. ఏం కలుగుతుంది? మేలు అంటే మీరు దేవుని వాక్యాన్ని విని అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట విన్నారనుకో, అప్పుడు దేవుడు మీకు ఏం చేస్తాడంటే జ్ఞానం ఇస్తాడు. చిన్న వయసులోనే ఏమిస్తాడు? జ్ఞానము అంటే నాలెడ్జ్ ఇస్తాడు, తెలివిస్తాడు. అప్పుడు మీరు బాగా చదువుకోగలుగుతారు, మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇంకా అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట మీరు విన్నారనుకో, వినమని ఎవరు చెప్పారు? అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట వినమని ఎవరు చెప్పారు మీకు? కదా, యేసయ్య చెప్పారు కదా. మరి యేసయ్య మాట ఎదిరించవచ్చా? మనం ఎదిరించవచ్చా, ఎదిరించకూడదా? అమ్మ ఇప్పుడు అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట వినకుండా చాలాసార్లు ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు బయట ఆడుకునే వస్తువులు చూసి అది కొనమని అడుగుతారు. అప్పుడు అమ్మ నాన్నలు ఏమంటారు? ఇప్పుడు వద్దులే, తర్వాత కొంటామంటారు. అన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఆహా, నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కొను అనొచ్చా? అనకూడదు కదా. ఏదైనా మీరు అడిగారు అనుకో అమ్మ నాన్నల్ని, వాళ్ళు తర్వాత కొంటామన్నారు అనుకో, సరే అని చెప్పేసి లోబడాలి తప్ప వాళ్ళ మాట ఎదిరించకూడదు, ఏడవకూడదు. అర్థమవుతుందా? అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని పాడు చేసేవేవి తినకూడదు. షాపులో చాక్లెట్లు, బిస్కెట్లు, కుర్కురేలు ఇటువంటివి ఉంటాయి కదా, అవన్నీ తినొచ్చా, తినకూడదా? ఎందుకు? తింటే ఏమవుతుంది? హెల్త్ పాడైపోతుంది. ఏమవుతుంది? కుర్కురేలు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇంకా షాప్లో దొరుకుతాయి కదా, అవన్నీ బయట ఫుడ్, జంక్ ఫుడ్, అవన్నీ మీరు తినకూడదు. అర్థమవుతుందా? కొనమని తల్లిదండ్రులను అడగకూడదు. కూల్ డ్రింక్స్ తాగకూడదు. కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుంది? తాగుతున్నావా? కూల్ డ్రింక్స్ మానేసావా? మానేయాలి, తాగొద్దు. అర్థమవుతుందా? అవి కొనమని అడగకూడదు. ఇలా ఏ మాట చెప్పినా మీరు ఏం చేయాలి? వినాలి. ఎందుకంటే బైబిల్లో సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, జాగ్రత్తగా వినండి. అరే పిల్లలు నా వైపు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. బైబిల్ ఏం చెప్తుంది? తండ్రి ఉపదేశమును ఆలకించాలి. ఉపదేశం అంటే దేవుని గురించిన మాటలు మీకు ఏవైనా చెప్తా ఉన్నప్పుడు మీరు వినాలి. ఇప్పుడు మీరు ప్రేయర్స్లో ఉన్నప్పుడు కూడా దేవుని సేవకుడు వాక్యం చెప్తూ ఉంటాడు కదా, ఆ వాక్యం కూడా శ్రద్ధగా వినాలి. విని ఆ వాక్యంలో మీకు ఏమైనా అర్థమైనవి అనుకోండి, వాటిని అనుసరించి జీవించాలి. తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అమ్మ చెప్పిన మాటను ఏం చేయకూడదంట? త్రోసివేయకూడదంట. కానీ మీరు త్రోసివేస్తున్నారా, వింటున్నారా? ఒక మాట ఎన్నిసార్లు, ఒక్కసారి చెప్పగానే వినాలి. అమ్మైనా నాన్నైనా మీకు ఒక్కసారి ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి, ఫస్ట్ టైమే దాన్ని వినాలి. చెప్పండి, ఎప్పుడు వినాలి? ఫస్ట్ టైమే దాన్ని వినాలి. ఎక్కువ సార్లు చెప్పించుకోకూడదు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మీరు ఏం చేస్తారు? ఒకసారి చెప్తే వినరు, వినకుండా ఎక్కువ సార్లు విసిగిస్తూ ఉంటారు. ఎవరిని? అమ్మనే నాన్నే ఏం చేస్తూ ఉంటారు? విసిగించడం అంటే అర్థం ఏంటి? ఒకసారి చెప్తే వినరు. అల్లరి చేయొద్దని ఒకసారి చెప్పారనుకో, అప్పుడు మీరు ఏం చేయాలి? బయట తిరగొద్దని ఒకసారి చెప్పారనుకో, అప్పుడు ఏం చేయాలి? వెంటనే లోపలికి వచ్చేయాలి. ఇలా ఏ మాట చెప్పినా వినాలి. తల్లిదండ్రులు ఏదైనా పనులు చెప్పారనుకో ఇంట్లో, ఏం చేయాలి? మీరు ఆ పనులు చేయాలి. బైబిల్ చదువుకోమంటే ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి. ప్రార్థన చేసుకోమంటే ఏం చేయాలి? అలా ఏది చెప్పినా వెంటనే వినాలి. ఎక్కువసార్లు చెప్పించుకోకూడదు. అది మీకు ఆశీర్వాదము కాదు. ఒకవేళ తల్లిదండ్రుల మాటలు మీరు ఎదిరించారనుకోండి, ఏం జరుగుద్దో తెలుసా? సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం, తండ్రిని అపహసించడం అనే మాటకు అర్థం ఏంటంటే, తండ్రి చెప్పిన మాట ఎదిరించడం. నాన్న చెప్పిన మాటను ఏం చేయడం? నాన్న చెప్పిన మాటని ఎదిరించి, తల్లి మాట విననొల్లని వాని కన్ను. నాన్న చెప్పిన మాటనేమో ఎదిరిస్తున్నారు, అమ్మ చెప్పిన మాట ఏమో వినట్లేదు. నాన్నని ఎదిరిస్తున్నారు, అమ్మ మాట వినట్లా. ఇలా ఉంటారు చాలామంది పిల్లలు. మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. తండ్రి మాటను ఎదిరించకూడదు. ఎవరి మాటను ఎదిరించకూడదు? తల్లి చెప్పే మాటను త్రోసివేయకూడదు, అంటే నిర్లక్ష్య పెట్టకూడదు. ఇలా పెడితే ఏమొద్దో తెలుసా? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను
లోయ కాకులు పీకునో, పక్షిరాజు పిల్లలు దానిని తినునో. అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట వినకపోతే వాళ్ళ కళ్ళు ఉంటాయి చూసారా, ఆ కళ్ళు లోయలో కాకులు ఉంటాయంట. ఆ కాకులు వచ్చి పొడిచి తినేస్తాయంట పిల్లల్ని. మీ కళ్ళు ఏం చేస్తాయి? కాకులు వచ్చి తినేస్తాయంట. అర్థమవుతుందా? అంటే దేవుడు మరణానికి అప్పగిస్తాడు. దేనికి అప్పగిస్తాడు? మరణానికి అప్పగిస్తాడు దేవుడు. అందుకనే మీరు ఏం చేయాలో తెలుసా? అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట ఏం చేయాలి? వినాలి. సమూయేలు విన్నాడా లేదా? అమ్మ నువ్వు మందిరంలో ఉండాలంటే, లేదు నేను ఉండను, నువ్వు లేకుండా నేను ఉండలేను, నాకు అమ్మ కావాలి, నాన్న కావాలని ఏడ్చాడా? ఏడ్చాడా సమూయేలు? ఏడవలేదు. సమూయేలుకి బాధ వస్తుందా రాదా? అమ్మ వెళ్ళిపోతూ ఉంటే, అమ్మ వెళ్ళిపోతూ ఉంటే బాధ వస్తుందా రాదా? వస్తుంది. అమ్మ వెళ్ళిపోతూ ఉంటే మందిరంలో విడిచిపెట్టి సమూయేలుకి మనసులో ఏమొస్తుంది? బాధ వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి వదిలేసి అమ్మ వెళ్ళిపోతే మీకు ఏడుపు వస్తుందా రాదా? భయం వేస్తుందా లేదా? అయినా సమూయేలుకి బాధ వచ్చినా భయం వచ్చినా సమూయేలు ఏం చేశాడు? ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, అటు చూడుకో. సమూయేలు ఏం చేశాడు? వెనక్కి చూడకు. వాక్యం చెప్పేటప్పుడు సమూయేలు అమ్మ చెప్పిన మాట, అమ్మ చెప్పిన మాట విని బాధ కలిగినా భయం కలిగినా ఇంటికి వస్తానని ఏడవకుండా అక్కడే మందిరంలోనే ఉండిపోయాడు. అంటే అమ్మ చెప్పిన మాటకి సమూయేలు ఏం చూపించాడు? విధేయత చూపించాడు. ఏం చూపించాడు? అమ్మ చెప్పిన మాటకు, నాన్న చెప్పిన మాటకు సమూయేలు విధేయత చూపించాడు. ఇప్పుడు కొన్నిసార్లు తర్వాత ఇప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి మొదటి కారణం ఏంటంటే, సమూయేలు అమ్మ చెప్పిన మాట విని ఎంత కష్టమైనా ఎంత బాధ కలిగినా అమ్మా నాన్నకు దూరంగా మందిరంలోనే ఉండడానికి సమూయేలు తీర్మానం చేసుకొని అమ్మ మాటకి ఏం చూపించాడు? విధేయత చూపించాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడాలంటే మీరు కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుడు మీతో మాట్లాడాలంటే మీరు ఏం చేయాలి? ఎవరి మాటకు విధేయత చూపించాలి? విధేయత చూపిస్తారా? చెప్పిన మాట వింటారా? చెప్పిన మాట వినకుండా మళ్ళీ అమ్మ ముందు నాన్న ముందు ఒకలాగా, అమ్మా నాన్నలు లేనప్పుడు, ఇప్పుడు అమ్మా నాన్నలు అల్లరి చేయొద్దు అన్నారు అనుకో, మీరు ఏం చేస్తారు? అమ్మా నాన్న ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటారు. అలా పక్కకి వెళ్ళగానే వెంటనే అల్లరి మొదలు పెట్టేస్తారు. అర్థమవుతుందా? చెప్పిన మాట ఎంతసేపు వింటారు? కళ్ళ ముందు ఉన్నంతసేపే వింటారు. కళ్ళ ముందు లేకపోతే మాత్రం అమ్మా నాన్నలు దగ్గరుంటే డిసిప్లిన్గా ఉంటారు, దగ్గర లేకపోతే విపరీతమైన అల్లరి చేసేస్తారు. అవునా? అలా ఉండకూడదు. అమ్మా నాన్న ఒక మాట చెప్పారంటే మీరు ఎక్కడున్నా ఆ మాటకి విధేయత చూపించాలి. అలా చూపిస్తే ఏమవుతుంది? దేవుడు మీతో మాట్లాడతాడు. ఎవరు మాట్లాడతారు? మీతో మాట్లాడతాడా? దేవుడు మీతో మాట్లాడాలంటే ఏం చేయాలి? ఎవరి మాటకు చూపిస్తారా? మరి మోకరించండి, చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత మీకు ఒక వాక్యము స్క్రీన్ మీద పెడతారు. ఆ వాక్యాన్ని మీరు అందరూ బుక్లో రాసుకోవాలి. రాయగలిగిన వాళ్ళు రాసుకోండి, రాయలేని వాళ్ళకి అక్క రాస్తుంది, దైవిక అక్క రాస్తుంది రాయలేని వాళ్ళకి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మీ వాక్యము వారికి చెవులకు వినిపింపజేశారు. మీ ఆత్మ వారి హృదయాంతరంగంలో ఉంచి చిన్న వయసులో తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించే గొప్ప మారు మనసు అనుభవమును ఈ బిడ్డలకు దయచేసి, బాలుడైన సమూయేలుతో మీరు మాట్లాడినట్లుగా ప్రభువా, మీరు వీరితో కూడా మాట్లాడగలిగినట్లుగా, మీ స్వరాన్ని బిడ్డలు వినగలిగినట్లుగా గొప్ప విధేయత బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.